వెల్కమ్ టు TV45 న్యూస్. మహిళలు ఉత్పాదక యూనిట్లు స్థాపించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర అబ్కారీ భూగర్భ గనుల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్ నందు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమానికి శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు వారి హక్కుల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు అనంతరం ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు వారి హక్కుల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు అనంతరం 1911 మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా సాధించుకున్నారని తెలిపారు. 2025 సంవత్సరానికి మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన పదవులు థీమ్ గా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో కుటుంబాన్ని తీర్చిదిద్దేది మహిళేనని ఆయన తెలిపారు. నేటికి అనేక దేశాల్లో మహిళలకు సరైన హక్కులు లేవనే, కానీ అనేక సంవత్సరాల క్రితమై మహిళలకు పురుషులతో పాటు సమాన అవకాశాలు కల్పించాలని, తండ్రి ఆస్తులో సమాన వాటాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు దక్కుతుందని తెలిపారు. మహిళలకు విద్యా అవకాశాలు కల్పిస్తూ దేశంలోనే మొదటిసారిగా మహిళలకు ప్రత్యేకంగా పద్మావతి మహిళా కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలిపారు. సార్ మీరు వెనక్కి రావాలి. అవదమ్మా అదంతానే కష్టం. ఎంపీ గారు బీపీ టెస్ట్ అయ్యండి అమ్మా. మనకు సరే విజయానికి ప్రతీక శ్రీమతి విజయ కృష్ణన్ ఐఏఎస్ వారిని అందరూ కార్పొరేషన్ చైర్మన్స్ కి, ఎస్పీ గారికి, జాయింట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
రైట్స్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ మీద పోరాటం చేసి మనం ఈ రికగ్నిషన్ తెచ్చుకున్న తర్వాత ప్రతి సంవత్సరం మార్చి 8కి మనం ఈ ఒక రోజుకి విమెన్స్ రైట్స్ గురించి విమెన్స్ జరిగే ఇష్యూస్ గురించి దానిని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక డిబేట్ రావాలి, దాని మీద అవగాహన రావాలి, దాని మీద ఇంపార్టెన్స్ రావాలి. ఎస్సీడీఎస్పీడీ అనంతలక్ష్మి గారు సీఎం రమేష్ గారిని సత్కరిస్తున్న దృశ్యం వేదిక మీద. అమ్మా, ఇప్పుడు స్పీచ్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది కాబట్టి ఎవరైతే బయట స్టాల్స్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపలికి రండి. చింతకాల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సత్కరిస్తున్నటువంటి అరుదైనటువంటి సన్నివేశం. అలాగే జాహ్నవి మేడం జాయింట్ కలెక్టర్ గారిని సత్కరిస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు అందరూ చూపిస్తున్నారు. మన జిల్లా అధినేతలిద్దరూ మహిళలు కావడం మనకి గర్వకారణం. అందుకు ఈ సందర్భంగా సత్కరిస్తున్నారు. ఇంత చప్పగా ఉంటుంది, చప్పట్లు మారు మరోగాలి. ఆ శాలు, ఆ సన్మానం వాళ్ళిద్దరికి చేస్తున్నప్పటికీ అది ఇక్కడ హాజరైన ప్రతి మహిళకి ఆ సన్మానం దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్మైల్ తీరాడు. ఇదే కదా ఎక్స్క్లూజివ్ ఎమ్మెల్యే రెడీ అవుతారు మొత్తం. సార్
సేరగడ సంతోషి భక్తి లక్ష్మి అసరాయ్ గారు సేరగడ సంతోషి సార్ ఇలా చూడండి సార్ సార్ ఎలా చూడండి సార్ ఒక కన్ను డాన్స్ ఒక కన్ను పిటి స్క్రీన్ డాక్టర్ జె ప్రశాంతి డిపిఎంఓ నాన్న ముందుకు వచ్చి కదా నాన్న అమ్మాయి చూడండి అమ్మాయి చూడండి మేడం మేడం అన్న ఒకసారి చూడండి కనబడుతుందా టీవీలో హెడ్ అయినటువంటి ఎస్పీ శ్రీ తుహిన్ సింగ్ Dignitaries on the dais, all women force available today in this stadium. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హృదయపూర్వక శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ ఆన్ దిస్ ఉమెన్స్ డే. ఐ సల్యూట్ all the hard work and dedication shown by women everywhere, both women and girls. And especially మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్ కానిస్టేబుల్స్, ఉమెన్ ఎంప్లాయీస్ చాలా కష్టపడి గవర్నమెంట్ ఆఫీసులతో పని చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆన్ దిస్ హిస్టారిక్ డే. ఉమెన్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. దట్ ఈస్ వేర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. కానీ ఇది కేవలం పోలీస్ రెస్పాన్సిబిలిటీ కాదు, మన సొసైటీ అందరూ కలిపి ఉమెన్ సేఫ్టీ మీద దృష్టి పెట్టుకోవాలి. ప్రతిరోజు దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ట్రూ సెన్స్ లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకుని వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయట స్టాక్ కూడా మీ అందరి కోసం పెట్టడం జరిగింది. ఈ యొక్క సింగిల్ నంబర్ 112 ఇది ఒక SOS నంబర్ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇది ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఆల్ ద ఉమెన్ అండ్ గర్ల్స్. ఎప్పుడైనా మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే, ఎనీ ప్రాబ్లమ్స్ ఐదర్ అట్ హోమ్ ఆర్ అవుట్ సైడ్, మీరు వెంటనే 112కి కాల్ చేసేసి మన పోలీస్కి తెలియచేయండి. విదిన్ 10 minutes మన పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దట్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు యువర్ సెల్ఫ్. ఇంకా ఒకటి, నేను ఈరోజు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ సార్కి, డిప్యూటీ సీఎం సార్ అండ్ హోమ్ మినిస్టర్ మేడంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక న్యూ శక్తి ఉమెన్ సేఫ్టీ యాప్ లాంచ్ అవుతుంది బై ద ఆనరబుల్ సీఎం. ఇది నేను కూడా పర్సనల్గా ఇది అప్లికేషన్ యూజ్ చేసాము. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఉమెన్స్ అండ్ గర్ల్స్కి. ఇందులో ఒక SOS బటన్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీకు మార్నింగ్ టైం, నైట్ టైం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నారు, చీకటిగా ఉంది, అప్పుడు మీరు SOS కాల్ ఇమీడియట్లీ ప్రెస్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా. ఇంకా ఒకటి ఫీచర్ ఈ శక్తి మొబైల్ అప్లికేషన్లో బాగుంది. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్తున్నారు బట్ నైట్ టైం మీకు కొద్దిగా భయం వస్తుంది, దిస్ ఇస్ నాట్ అ సేఫ్ ప్లేస్, అప్పుడు మీకు ఒక రిక్వెస్ట్ పెట్టవచ్చు.
మనం ఎక్కడ నుంచి ఏ పాయింట్ బి పాయింట్ వెళ్తున్నాం దయచేసి మనకి ట్రాక్ చేయండి, మనకి మానిటరింగ్ చేయండి. అది మొత్తం డిస్టెన్స్ మీ జర్నీ మనం కూడా కంట్రోల్ ద్వారా మానిటర్ చేసుకోవచ్చు. మీ సెక్యూరిటీ మనం ఇన్షూర్ చేసుకోవచ్చు. సో విత్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఐ వుడ్ రిక్వెస్ట్, మొత్తం అనకాపల్లి జిల్లాలో మనకి శక్తి మొబైల్ అప్లికేషన్ అన్ని మొబైల్ ఫోన్స్లో ఉండాలి, బోత్ మేల్ అండ్ ఫీమేల్, సో దట్ వీ కెన్ హ్యావ్ a true safe district for Anakapalli women and girls. Thank you for giving me this opportunity, and once again happy International Women's Day to everyone. Thank you. మా జిల్లాలో కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇద్దరు మహిళ, మన ఓబీసీ గారు మహిళ. నేను చూశాను, నేను చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశాను, చాలా ప్రభుత్వాలను పనిచేశాను, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారిని అప్పు చేసుకోండి, తప్పు చేసుకుంటాం ఎలా పనితీరని బ్రహ్మాండంగా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమం అయితే ఇమీడియట్గా వాళ్ళే చేసి మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అప్పుడప్పుడు నాకు టైం కాదేమో బాగోదేమో అని ఆలోచిస్తున్నాను. ఆడవాళ్ళు కదా రాజకీయ ఫోన్ చేసి బాగోలేదు, అయినా సరే మెసేజ్ పెట్టమంటారు, ఫోన్ చేయకుంటారు. అది కానీ అర్జెంట్ పనమ్మా ప్లీజ్ టేకప్ ఇమీడియట్గా అని రాస్తారు. ఆమె అన్ని బాగుంటారు కూడా మళ్ళీ మెసేజ్ పెడతారు. డెఫినెట్లీ సార్ ఇంకా వాళ్ళ ఎంతోమంది డాక్టర్ చూశాను నేను, కానీ మీ పనితీరే మీరు సపరేట్గా ఉంది. అటువంటి డాక్టర్ గారు కానీ జాయింట్ డాక్టర్ గారు కానీ అది రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎస్పీ గారికి చెప్పలేదు, ఈ కోరిక తెలియలేదు, ప్రమాణలేదు. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఎందుకంటే నేను రాజకీయాల నుంచి 45 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్టీ రామారావు గారు తెలుసు, 25 సంవత్సరాల వయసులోనే రాజకీయాలకు వచ్చాను నేను. అది ఎన్టీ రామారావు గారి నాయకత్వం పనిచేశాం కాబట్టి రామారావు గారితో పనిచేసిన సందర్భంలో నాకు అలవాటు ఏంటంటే ఎప్పుడు ఎన్టీ రామారావు గారి చాలా తెలుసు తెలియదు, తెలుసున్న వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ. ఎప్పుడు అతను మాట్లాడినా ఏ కార్యక్రమం టేకప్ చేసినా మహిళల గురించి మాట్లాడే సందర్భాలు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా అంత గౌరవించేవారు. మహాకవులలో ఎక్కడ చేసింది సరే అట్లా సంవత్సరం తిరిగారు కాబట్టి ఆ పార్టీలో పనిచేశారు కాబట్టి మాకు కూడా ఎటువంటి పరిస్థితులు మాకు ఉన్నాయి. ఇవాళ తీసుకుంటే మహిళలు అభివృద్ధి చెందితే అందరికీ తెలిసిన విషయమే, మీకే కాదు మా మగవాళ్ళందరికీ తెలుసు. మహిళలు లేకపోతే మగవాళ్ళు లేదన్న విషయం ఇది వాస్తవం. అదేవిధంగా మన జిల్లాలో ఎస్ఐజీ గ్రూపులు ఉన్నాయి, అందులో 4,35,000 పైకి పనిచేస్తారని చెప్పి నాకు తెలుసు. అంతేగా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం కూడా మంచి పాల్పంచారు. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలి, గొప్పలు కాదు, ఆర్థికంగా బాగుపడాలి, ఉపన్యాసాలు కాదు. ఆర్థికంగా బాగుపడాలంటే మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలా సమాజంగా చెప్పారు కదా. ఒక మహిళ ఇంటికి పరిమితి కాదు, ప్రపంచవ్యాప్తంగా బహిరంగం చేసుకున్న బ్రహ్మాండం ఇస్తున్నారు. ఒక సామాన్య మహిళ అంతరిక్షంలో పడేది పరిస్థితి చేయాలి, అది మహిళ. అంటే నేను ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఎందుకు 2,000 3,000 ఈ కాలం నిలబడి వ్యాపారం చేసుకొని 4 డబ్బులు సంపాదించి ఈ సమాజంలో గర్వంగా మీరు మీ కుటుంబం బ్రతికే విధానం జరగాలి. కానీ ఏం చేయాల్సిందా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి ఎదుగుతాడు, ఆ ముఖ్యమంత్రి ఎదుగుతాడు, ఇదే వాళ్ళు ఇది మనకి
దానికి యాప్ చూసి ఎంత ఉంటే వ్యాపారం చేయొచ్చు, లక్ష రూపాయలు లీగల్ పొరపాటు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ఈరోజు ఉమెన్స్ డే మన అనకాపల్లి జిల్లాలో మన సోదరి కలెక్టర్ గారు అందరూ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఉమెన్స్ సెలబ్రేట్ చేయాలి అని అనుకోకుండా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క మెన్కి ధన్యవాదాలు. మా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మీరు కూడా ఇంత ఎక్కువ నంబర్లో వచ్చి మాతో సెలబ్రేట్ చేసుకుంటున్నది చాలా చాలా ఇంప్రెసివ్. ఇక్కడ ఉన్న మహిళలు అందరూ సాగుగా మీ అందరికీ నమస్కారాలు సార్. అండ్ మీ అందరికీ మరో ఒకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఈ రోజు నుంచి మనం అందరూ అంటే 2-3 థింగ్స్ ఐ థాట్ ఈ రోజు మనం ఒక ప్లెడ్జ్గా తీసుకొని చేయాలి, ముందుకు వెళ్ళాలి అని. విమెన్ వి ఆర్ ఆల్ బార్న్ స్ట్రాంగ్. మీ అందరికీ తెలిసినదే కొత్తది కాదు. వి వర్ బార్న్ స్ట్రాంగ్, వి వర్ బార్న్ టు డూ వండర్స్. ఇది ఇంకా ఎక్కువ ఇంకా మెరుగుగా మీరు అందరూ కాన్ఫిడెన్స్ తో చేయాలి అని మీ అందరినీ కోరుకొని మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే అధికారులు అంతా కూడా మహిళలే. మన హోంమంత్రి మహిళే, కలెక్టర్ గారు మహిళే, జాయింట్ కలెక్టర్ మహిళే, ఆర్టీఓ మహిళే, మన పీడీటీ కానీ ఇంకా అధికారులు అంతా కూడా మహిళే. మన వరకు మన ఎస్పీ కూడా మహిళగానే ఉండింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎందుకంటే ముఖ్యంగా ఈ సృష్టికి మూలమైన శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదేదో మన అనకాపల్లి కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ మహిళా దినోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి కూడా మహిళలకి సమాన హక్కు రావాలని చెప్పేసి అందరూ చేస్తుంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడైతే చట్టసభల్లో మహిళలు ఉండాలని చెప్పేసి 33% తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి గారు కూడా శుభాకాంక్షలు మహిళలందరి తరఫున తెలియజేస్తూ, దాంట్లో ఆ బిల్లు పాస్ చేసిన దాంట్లో అప్పుడు నేను కూడా రాజ్యసభలో ఉన్నప్పుడు కూడా నాకు ఈరోజు మహిళలందరి కూడా చాలా గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా కొద్ది సంవత్సరాల్లోనే రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంట్లో దాదాపు 250 మంది మహిళా ఎంపీలు ఉంటారు. భారతదేశంలో 1500 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్లో మళ్ళీ ఇంకో 40% సీట్లు కలిపితే 543 ప్లస్ 217 దాదాపు 760-770 సీట్లలో 33% అంటే 250 మంది మహిళలు ఉంటారు. ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఎక్కడైతే మహిళలకి ఈ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి మంచి విద్యా బోధన చేయాలి అనే ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ ప్రధానమంత్రి గారు తీసుకొని రావడం, ఈ రాష్ట్రంలో కూడా ఫస్ట్ మహిళలకు మంచి హక్కులు రావాలంటే వాళ్ళు సెల్ఫ్గా ఎకనామిక్గా అంటే ఆర్థికంగా బాగుపడాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చాలా బాగా పనిచేస్తున్నాయి. వారికి ప్రభుత్వం కూడా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో సహాయం చేస్తుంది, వారికి రుణాలు ఇస్తుంది, వారు తయారు చేసిన ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తుంది. ఈరోజు నిజంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు ప్రతి విషయంలో రాణించారు. ఈరోజు పైలట్లుగా మహిళలు ఉన్నారు, మిలిటరీలో మహిళలు ఉన్నారు, పోలీసులో మహిళలు ఉన్నారు. అలాగే ఇవన్నీ కాకుండా ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్కి కానీ
మీరు ఏ ఇంటర్నేషనల్ ఆఫీస్కి వెళ్ళండి ఈరోజు, అక్కడ సిఇఓలు కానీ సిఎఫ్ఓలు కానీ ప్రతి దీంట్లో కూడా మహిళలు ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా ఈరోజు సాఫ్ట్వేర్లు అయితే కూడా ఒక్కొక్క మహిళ నెలకు 10 కోట్లు శాలరీ తీసుకునే మహిళలు కూడా ఈరోజు పురుషులకు దీనిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అందుకే ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో ఆ కుటుంబం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు అనకాపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మార్కాపురంలో ఈ మహిళా దినోత్సవంలో పాల్గొంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందనే దానికి నిన్న మేమందరం కూడా అసెంబ్లీ సమావేశంలో మేమందరం మా నియోజకవర్గాలకు వెళ్దామని చెప్పామంటే లేదు, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ జిల్లాలకు వెళ్ళి మహిళల తరపున మీరు నిలబడాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకి మహిళల పట్ల ఎంత ఉంది, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందని మనం రెస్పాన్సిబుల్గా గవర్నెన్స్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారికి ఆలోచన. దానికోసం మనందరినీ కూడా అన్ని జిల్లాలకు పంపించలేదు. చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా మహిళలుగా ఉండడం, వాటిని కూడా మేము వచ్చిన రోజు మా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం? అనేక పోరాటాలు, అనేక మంది త్యాగాలు, ఆనాడు చేసినటువంటి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాలకి గుర్తుగా 1911లో మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి నాంది పలికింది ఆ రోజు అని చెప్పి చేశారు. ఆ చైతన్యం ప్రపంచంలో ఇంకా చాలా దేశాల్లో మహిళలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించాలనే ఉద్దేశంతోనే ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ 2025వ సంవత్సరం ఇవాళ సమాన హక్కులు మహిళలకు కూడా ఉండాలి, సమాన అవకాశాలు మహిళలకు కూడా ఉండాలి, సమాన పదవులు మహిళలకు కూడా ఉండాలనే థీమ్తో 2025వ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది. చాలా, ఎందుకంటే మహిళ లేనిదే జననం లేదు, మహిళ లేనిదే జీవం లేదు, మహిళ లేనిదే గమనం లేదు, మహిళ లేనిదే ఈ సృష్టి లేనిది జగమెరిగినటువంటి సత్యం. ఏ కుటుంబంలో చూసుకున్నా ఆ కుటుంబానికి మగవాళ్ళు బయటకు వెళ్ళినా ఆ కుటుంబాన్ని చక్కదిద్దేది ఆడవాళ్ళే. ఇందాక మరి భక్తులు చెప్పినట్టుగా ఎవరికైనా సెలవు ఉండదని కానీ మహిళలకి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు వాళ్ళకి సెలవు ఉండదనేది నాకు వెళ్ళినటువంటి సత్యం. ఇంటికి దీపం ఇల్లాలి, ఖచ్చితంగా అది నిజం, యథార్థం. ఏ కుటుంబం చూసినా ఆ బిడ్డలని తీర్చిదిద్దేది తల్లి. మగవాళ్ళు ఎక్కడ బయటకు వచ్చిన పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాళ్ళలో ఏమి లోపాలు ఉన్నాయి, వాళ్ళు ఆహారం ఏ రకంగా తీసుకుంటున్నారని నిరంతరం వాళ్ళ ఒక స్థాయికి వచ్చారు. వాళ్ళని ఉన్నతిగా తీసుకెళ్ళారు, వాళ్ళని నిరంతరం నడవడాన్ని గమనించేది తల్లి. రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు చట్టసభలకు వచ్చి గణనెత్తి మాట్లాడే స్థాయికి మహిళలు వచ్చారంటే ఆనాడు పునాది వేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారిని. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2000 మధ్యలో డ్వాక్రా సంఘానికి శ్రీకారం చుట్టారు.